హాయ్ అండి, బాగున్నారా? నేను ఈరోజు అయితే 2 వెరైటీస్ ఆఫ్ దోశతో మేము ముందుకు వచ్చేసాను. నేను ఉదయాన్నే ఇలా చేసేసుకున్నానండి. ఒకటి బ్రౌన్ రైస్తో దోశ చేసుకున్నాను, అలాగే నార్మల్ రైస్తో చేసుకున్నానండి. ముందుగా నార్మల్ రైస్ దోశ పిండి అండి నేను ఇలా రుబ్బి పెట్టుకున్నాను. 4 గంటలు నానపెట్టేసేసుకొని రాత్రంతా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఉదయాన్నే ఇలా వేసేసుకుంటున్నాను. క్రిస్పీగా, టేస్టీగా, సాఫ్ట్గా వచ్చేస్తాయి. అయితే మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మీకు కావాలి అంటే హ్యాపీగా ఏది కావాలన్నా చూసేసుకోనండి. మన ఛానల్ విజిట్ చేస్తే చాలు. లెంతీ వీడియో అవుతుందని నేనైతే క్లియర్గా చెప్పడం లేదు. నేను ఎరకారం ఎలా చేసుకోవాలో 3 రకాలు పెట్టేశాను. అలాగే దోశగాని ఎలా చేసుకోవాలో, అయితే గ్రైండ్లో రుబ్బుకొని ఎన్ని గంటలు నానపెట్టుకోవాలో, పిండి మరకి ఇచ్చినప్పుడు ఎన్ని గంటలు నానపెట్టుకోవాలో కానీ పెట్టానండి. చాలా వెరైటీస్ ఆఫ్ దోశ అయితే పెట్టాను. మీకు ఏది కావాలంటే అది చూసేసుకోనండి. అయితే బ్రౌన్ రైస్తో మాత్రం దోశ చేసుకుంటే చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నా కొలతల్లో చేసుకోనండి. హ్యాపీగా మీరు ఎన్ని తిన్నా కానీ బరువు పెరగరు, అంత బాగుంటాయి. మన నార్మల్ రైస్ అంత టేస్ట్ వస్తాయా అంటే అంతకన్నా ఎక్కువ వస్తాయండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. అయితే మనం ఏవేవి ఇంగ్రీడియంట్స్ వేసేవి తెలిస్తే చాలు. నేనైతే బ్రౌన్ రైస్తో దోశ ఎలా చేసుకోవాలో కానీ మన ఛానల్లో పెట్టాను, చూసేసుకోనండి. దీని కాంబినేషన్ పల్లీ చట్నీ చేశానండి, చాలా బాగా కుదిరింది. మరి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.